ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ లావణ్య ఛానల్. ఈ రోజు అయితే మనం కరివేపాకు చికెన్ అయితే తయారు చేసామండి. ఈ కరివేపాకు చికెన్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే ఫుల్గా చెప్పాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లెట్స్ గో స్టార్ట్. ముందుగా మనం కరివేపాకు చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా మీరు వీడియోలో చూస్తున్న క్వాంటిటీలో కరివేపాకు అయితే తీసుకోవాలి. 200 grams ఆనియన్స్, 1 kg చికెన్, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, కసూరి మేతి, కొంచెం సాల్ట్ అయితే తీసుకోవాలి. ఈ కరివేపాకు చికెన్ కోసం ముందుగా మనం ఒక ఫ్రై బన్లో 100 grams ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ముందుగా అయితే మనం ఆయిల్లోని కరివేపాకుని అయితే ఫ్రై చేసుకోవాలండి. అందుకని చెప్పేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకుని ఇందులోనే వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అనేది రాకుండా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. కరివేపాకు మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ విధంగా గాలి తగిలేటట్టు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 200 grams ఆనియన్స్ని ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 tablespoon పసుపు, 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న 1 kg చికెన్ని ఇందులోనే వేసుకోవాలి. అలాగే ఇందులోని 2 tablespoons ఉప్పు వేసుకొని ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 80 to 90% ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈలోపు మనం కరివేపాకు ప్రాసెస్ కూడా చూసేద్దాం. మనం ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకుని ఈ విధంగా చేత్తో నలుపుకుంటూ పౌడర్లా చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అయితే మొత్తం పౌడర్ అయితే చేసేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి పౌడర్ ఈజీగా అయిపోతుంది. చూసారు కదండి, చికెన్ అయితే మనకి 80 to 90% అయితే బాగా కుక్ అయిందండి. ఇప్పుడు మనం ఇందులోనే 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon జీలకర్ర పొడి, 1 tablespoon కారం, కొంచెం కసూరి మేతి, మనం ఆల్రెడీ చీల్చుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే మనం ఆయిల్లో ఫ్రై చేసి స్మాష్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటేనే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పీసెస్కి బాగా పడుతుంది. ఇలాగే కనీసం ఒక 10 minutes అయితే బాగా కలుపుకోవాలి. ఇదే విధంగా చికెన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా అయితే ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, మసాలా అనేది పీస్కి ఎంత బాగా పట్టిందో. ఈ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం సాల్ట్ అయితే పడుతుంది. నాకు సరిపడగా సాల్ట్ అయితే నేను వేసేసుకున్నానండి. మీరు కూడా ఒక్కసారి చెక్ చేసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇదే స్టేజ్లో మనం పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే గుమగుమలాడే కరివేపాకు చికెన్ రెడీ. ఇంకా ఫైనల్గా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి గుమగుమలాడే కరివేపాకు చికెన్ అయితే రెడీ. ఇప్పుడు మనం చికెన్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా నేను చికెన్ మొత్తాన్ని అయితే ఈ ప్లేట్లోకి తీసేసుకుంటానండి. ఇంకా ఫైనల్గా అయితే కరివేపాకు చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మీ. బాయ్ బాయ్.